Hi, good evening everyone. Welcome to Satya's Concepts. Good evening. Hello. Good evening. Macho నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ సుబ్బు, గుడ్ ఈవినింగ్ గౌతమి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫాస్ట్గా వస్తే క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నర్వస్ సిస్టమ్. సో హ్యూమన్ బాడీలో నుంచే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రీవియస్ సెషన్స్ నుంచి ఈరోజు ఎక్స్క్రియేటరీ సిస్టమ్ నుంచి కొన్ని క్వశ్చన్స్, మిగతావన్నీ కూడా నర్వస్ సిస్టమ్ నుంచి. హాయ్ ఎవ్రీవన్. ఏంటండి 15 మెంబర్స్ వచ్చారు ఈరోజు. హలో. సో స్టార్ట్ చేసుకుందామా? ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. స్టార్ట్ చేసుకుందామా? మెన్షన్ చేస్తే స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ డిసీజ్ ట్రీట్మెంట్ డయాలిసిస్ ఇస్ ఇన్వాల్వ్డ్? ఏ వ్యాధి చికిత్సలో డయాలిసిస్ ఉంటుంది? ఆప్షన్ ఏ క్యాన్సర్, ఆప్షన్ బి astigmatism, option C renal failure, option D arthritis. Mahesh. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ ఇందులో సో డయాలిసిస్ ట్రీట్మెంట్. సో ఏ డిసీజ్లో డయాలిసిస్ అనేది జరుగుతుంది? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రీనల్ ఫెయిల్యూర్లో డయాలిసిస్ అనేది చేస్తాం. సో ఇక్కడ మేజర్గా వచ్చేది ఏంటండి? యురేమియా అనేది మేజర్గా వచ్చే డిసీజ్ అనమాట. సో ఇక్కడ యురేమియా వల్ల రీనల్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? డయాలసిస్ అనేది చేస్తాం. సో ఇక్కడ ఇంప్యూర్ బ్లడ్ని, అంటే అందులో ప్రజెంట్ అయి ఉన్న టాక్సిన్స్ని, అన్వాంటెడ్ ఫ్లూయిడ్ని, వీటిని మనం డైల్యూట్ చేసుకొని ఫిల్ట్రేట్ చేసుకొని డయాలసిస్ ప్రాసెస్ అనేది మనం కిడ్నీలో చేసుకుంటాం. సో ఆర్టిఫిషియల్ కిడ్నీ ఉంటే హెమోడయాలసిస్ చేసుకుంటాం. సో మిగతా ఆప్షన్స్ చూద్దాం. సో క్యాన్సర్లో ఏం జరుగుతుంది? అబ్నార్మల్ సెల్ గ్రోత్ అనేది జరుగుతుంది. సో అబ్నార్మల్ సెల్ గ్రోత్ జరగడం వల్ల చాలా డిసీజెస్ అనేవి మనకి వస్తాయి. సో ఇది దేని ద్వారా క్యూర్ అవుతుంది? కీమోథెరపీ ద్వారా కానీ లేదా సర్జరీస్ చేసుకోవడం వల్ల క్యాన్సర్ అనేది మనం ట్రీట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి యాంటిగ్మాటిజం. సో ఈ యాంటిగ్మాటిజం అనేది మనం ఐలో ప్రజెంట్ అయి ఉన్న లెన్స్ని క్యూర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మన ఐస్లో ప్రజెంట్ అయి ఉన్న రెటీనా, కార్నియా ఇవన్నీ ఏమన్నా డ్యామేజ్ అయితే, సో ఐ సైడ్కి ప్రాబ్లం అయితే దీన్ని ఎలా క్యూర్ చేసుకుంటాం? లెన్స్ని ఫోకస్ చేసుకోవడానికి యూజ్ చేసుకొని మనం యాంటిగ్మాటిజంని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆర్థరైటిస్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ జాయింట్స్. సో ఇక్కడ జాయింట్స్ యొక్క ఇన్ఫ్లమేషన్ జరిగితే, వాటిలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ పెయిన్ అనేది వస్తే, స్వెల్లింగ్ అనేది జరిగితే ఆర్థరైటిస్ అనేది వచ్చినట్టు. సో ఇది దేని ద్వారా క్యూర్ చేస్తాం? ఫిజియోథెరపీ. సో ఇక్కడ మెడికల్ టర్మినాలజీ, మెడికల్ ప్రాసెసెస్ని యూజ్ చేసుకొని ఆర్థరైటిస్ని మనం క్యూర్ చేసుకుంటాం. సో ఇక్కడ డయాలిసిస్ అనేది దేంట్లో యూజ్ చేస్తామండి? రీనల్ ఫెయిల్యూర్, కిడ్నీస్ అనేవి ఫెయిల్ అయినప్పుడు ఇందులో యురేమియా కంటెంట్, అంటే యూరియా కంటెంట్ అనేది ఆ బ్లడ్లో ఎక్కువ అయిపోయినప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ అండి, we can control the stimulation of urination. మూత్ర విసర్జన ప్రేరణను మనం నియంత్రించవచ్చు. ఆప్షన్ ఏ, when the muscular bladder is under nerve control, కండరాల మూత్రాశయం నరాల నియంత్రణలో ఉన్నప్పుడు.
Option B, when the splinter muscle is present between the bladder and urethra. మూత్రాశయం మరియు మూత్రనాళం మధ్య స్ప్లింటర్ కండరం ఉన్నప్పుడు. ఆప్షన్ సి, when there is less water in the bladder. మూత్రాశయంలో నీరు తక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ డి, బ్లాడర్ నాట్ ఫిల్లింగ్ ఈజీలీ. మూత్రాశయం సులభంగా నిండకపోవడం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే స్టిమ్యులేషన్ ఆఫ్ యూరినేషన్ అనేది ఎలా కంట్రోల్ అవుతుంది? స్టిమ్యులేషన్ ఆఫ్ యూరినేషన్. సో ఇక్కడ యూరినేషన్ అనేది ఎలా కంట్రోల్ అవుతుంది? కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మస్క్యులర్ బ్లాడర్ ఈజ్ అండర్ నర్వ్ కంట్రోల్. Yes, option A, when the muscular bladder is under nerve control. యాక్చువల్గా ఇవి ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ కంట్రోల్స్ వల్ల జరుగుతుందండి. సో ఇక్కడ ఏంటి, మస్కులర్ బ్లాడర్ అనేది దేని కింద వస్తుంది? ఆటోమేటిక్ నర్వ్ కంట్రోల్ కింద వస్తుంది అనమాట. సో ఇక్కడ యూరినేషన్ అనేది దేని ద్వారా కంట్రోల్ అవుతుంది అంటే మస్క్యులర్ బ్లాడర్ వల్ల కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్లింటర్ మజిల్స్ ఇస్ ప్రెసెంట్ బిట్వీన్ ద బ్లాడర్ అండ్ యురేత్రా. సో స్ప్లింటర్ మజిల్ అనేది ఇది ఏంటి, ఇన్వాలంటరీ మూవ్మెంట్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇది బ్లాడర్ అండ్ యురేత్రా మధ్యలో ప్రెసెంట్ అయినప్పటికీ కూడా యూరినేషన్ని కంట్రోల్ చేసుకునే ప్రాసెస్లో హెల్ప్ అవ్వదండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, వెన్ దెర్ ఈస్ అ లెస్ వాటర్ ఇన్ ద బ్లాడర్. తక్కువ వాటర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటే తక్కువ యూరిన్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఇది కంట్రోలింగ్కి ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు. నెక్స్ట్ వచ్చేసి బ్లాడర్ నాట్ ఫిల్లింగ్ ఈజీలీ. బ్లాడర్ ఫిల్ అవ్వినా ఫిల్ అవ్వకపోయినా అన్నది సెకండరీ. సో ఇది కంట్రోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి సైడ్ నుంచి కంట్రోల్ అవ్వదు అనమాట. సో యూరినేషన్ అనేది మస్కులర్ బ్లాడర్ అనేది ప్రెజెంట్ అయి ఉండడం వల్ల స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ 180 లీటర్ కిడ్నీ ఫిల్టర్ పర్ డే. అవునండి. సో నెక్స్ట్, డాష్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్. డాష్ మూత్రపిండ నాళిక యొక్క లైనింగ్లో ఉంటుంది. ఆప్షన్ ఏ, కాల్యూమినార్ ఎపిథీలియం. ఆప్షన్ బి, పారెన్కైమా. ఆప్షన్ సి, క్యూబాయిడల్ ఎపిథీలియం. ఆప్షన్ డి, స్క్వామస్ ఎపిథీలియం. సో లైనింగ్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్స్లో ప్రెజెంట్ అయి ఉన్న ఎపిథీలియం ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే క్యూబాయిడల్ ఎపిథీలియం. సో క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది? లైనింగ్ ఆఫ్ రీనల్ ట్యూబ్యూల్స్. సో ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది ఎలా ఉంటుంది? స్పెరికల్గా ఉంటుంది. ఇందులో న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అండ్ రీనల్ లైక్ లైనింగ్స్లో జాయినింగ్కి ఇవి క్యూబాయిడల్ ఎపిథీలియం అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్యూమినార్ ఎపిథీలియం. కాల్యూమినార్ ఎపిథీలియం అనేది ఎలాంగేటెడ్గా ఉంటుంది, ఇలా పెద్దగా ప్రెజెంట్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇవి లైనింగ్స్లో ప్రెజెంట్ అయి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి పారెన్కైమా. పారెన్కైమా టిష్యూ అనేది ఇట్ సెల్ఫ్ కిడ్నీ టిష్యూస్ని మేడప్ చేసుకోవడానికి పారెన్కైమా అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియంకి వచ్చేసరికి ఇది చాలా థిన్గా ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ ఫ్లాట్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. థిన్గా ఉంటుంది అండ్ ఫ్లాట్గా ప్రెజెంట్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్యూబాయిడల్కి వచ్చేసరికి ఇవి సర్క్యులర్గా క్యూబ్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ లైన్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. స్పెరికల్గా న్యూక్లియస్ అనేవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. క్లియర్ అండి? ఆన్లైన్ క్లాసెస్ రావట్లేదు. సో నెక్స్ట్, olfactory receptors aid in dash perception. ఘనగ్రాహకాలు డాష్ అవగాహనలో సహాయపడతాయి. ఆప్షన్ ఏ, స్మెల్ వాసన. ఆప్షన్ బి, సౌండ్ ధ్వని. ఆప్షన్ సి, టేస్ట్ రుచి. ఆప్షన్ డి, స్పర్శ టచ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ ఎయిడ్ ఇన్ డాష్ పర్సెప్షన్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎస్,
స్మెల్. సో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి స్మెల్ యొక్క పర్సెప్షన్. సో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి అక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, నాజల్ క్యావిటీలో ప్రజెంట్ అయి ఉంటాయి. ఈ నాజల్ క్యావిటీలో ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఇవి దేనికి హెల్ప్ అవుతాయి అంటే ఎక్కడన్నా స్మెల్ అనేది ఉంటే దాన్ని ఆర్ ఎయిర్లో ప్రజెంట్ అయి ఉన్న స్మెల్ని డిటెక్ట్ చేసుకొని అది ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్. సో ఆడిటరీ రిసెప్టార్స్, ఈ ఆడిటరీ రిసెప్టార్స్ అనేవి మనకి ఇయర్లో ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో ఏ సౌండ్ అన్నా కూడా డిటెక్ట్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి ఇయర్స్లో ప్రెజెంట్ అయి ఉన్న ఆడిటరీ రిసెప్టార్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్. సో ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి, టంగ్లో ప్రజెంట్ అయి ఉంటాయి. నాలుక మీద టేస్ట్ బర్డ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉండడం వల్ల ఎటువంటి టేస్ట్ అనేది మనం చేస్తున్నాము అనే దానికి టేస్ట్ బర్డ్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి టచ్. టచ్ అనేది దేని వల్ల తెలుస్తుంది, స్కిన్ వల్ల తెలుస్తుంది. సో ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ వచ్చేసి స్మెల్ యొక్క పర్సెప్షన్. సో నెక్స్ట్ nodes of Ranvier are microscopic gaps found within dash. Ranvier nodes అనేవి డాష్లో కనిపించే సూక్ష్మ అంతరాలు. ఆప్షన్ ఏ myelinated axons, ఆప్షన్ బి osteoblast, ఆప్షన్ సి glandular cells, ఆప్షన్ డి chondroblast. ఇవన్నీ గ్రూప్ డీలో వచ్చిన క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్. ఆశిష్ మీరొక్కరు చెప్తున్నారు ఈజీ క్వశ్చన్స్ చేస్తున్నారు అని చెప్పి, ఈ ఈజీ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో నోట్స్ ఆఫ్ రాన్వియర్ ఆర్ మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఫౌండ్ ఇన్. సో నోట్స్ ఆఫ్ రాన్వియర్ అనేవి ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటాయి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మైలినేటెడ్ యాక్సాన్స్. సో మైలినేటెడ్ యాక్సాన్స్లో మనకి నోట్స్ ఆఫ్ రాన్వియర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుందండి. సో ఇక్కడ ఏంటి, ఆస్టియోబ్లాస్ట్. ఆస్టియోబ్లాస్ట్ దేనికి హెల్ప్ అవుతుంది, బోన్స్ని ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి గ్లాండ్యులర్ సెల్స్. గ్లాండ్యులర్ సెల్స్ వచ్చేసి మనకి సెక్రియేషన్స్కి హెల్ప్ అవుతాయి. ఆస్టియోబ్లాస్ట్ దేనికంటే బోన్స్. నెక్స్ట్ సెక్రియేషన్స్, ఎంజైమ్స్, హార్మోన్స్ యొక్క సెక్రియేషన్స్లో గ్లాండ్యులర్ సెల్స్ హెల్ప్ అవుతాయి. కాండ్రోబ్లాస్ట్ కార్టిలేజెస్. సో కార్టిలేజెస్ ప్రొడక్షన్లో కాండ్రోబ్లాస్ట్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ మైలినేటెడ్ యాక్సాన్స్ ఏంటి, నర్వ్ సెల్ అనేది ఎలా ప్రజెంట్ అయి ఉంటుంది కదండి. సో ఇది వచ్చేసి న్యూక్లియస్. సో ఈ న్యూక్లియస్ చుట్టూ డెండ్రైటిస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ డెండ్రైటిస్ మధ్యలో మనకి ఏంటండి, సో ఇవి యాక్సాన్స్. ఈ రెండు కూడా మైలినేటెడ్ షీట్, వీటిని స్క్వాన్ సెల్స్ అని కూడా అంటారండి. ఏమంటారు, స్వాన్ సెల్స్. సో ఈ మధ్యలో మనకి నోట్స్ ఆఫ్ రాన్వియర్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. ఓకేనండి. నోట్స్ ఆఫ్ రాన్వియర్ ఆర్ ద మైక్రోస్కోపిక్ గ్యాప్స్ ఫౌండ్ బిట్వీన్ మైలినేటెడ్ ఆక్సాన్స్. సో ఈ గ్యాప్నే నోట్స్ ఆఫ్ రాన్వియర్ అని పిలుస్తారు. మేడం అది అందరూ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు కదండి. అలా అయితే 20కి 20 రావాలి అందరికీ కూడా, మరి ఇంకా చాలా తక్కువ స్కోరే చేస్తున్నారు కదా. టెక్స్ట్ బుక్ నుంచి కూడా చేస్తానండి. ఫస్ట్ ఈ హ్యూమన్ బాడీ టాపిక్ అయిపోతే మీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ కూడా చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి. ప్రీవియస్ క్వశ్చన్స్ అయిపోతే ఆ తర్వాత టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్లో కూడా కొంచెం టైం ఇస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ సైటాన్ కాల్డ్? సైటాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పెరికారియాన్ సెల్, ఆప్షన్ బి న్యూరోఫైబ్రిల్, ఆప్షన్ సి స్టిమ్యులేషన్, ఆప్షన్ డి ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్.
సో కరెక్ట్ ఆప్షన్, సో ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? వాట్ ఈస్ సైటాన్ కాల్డ్? సైటాన్ని ఏమని పిలుస్తారు? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పెరికారియాన్ సెల్. సైటాన్ అంటే సెల్ బాడీ అండి. ఈ సెల్ బాడీని ఏమంటారు అంటే పెరికారియాన్ సెల్. నర్వ్లో ప్రజెంట్ అయి ఉన్న సెల్ బాడీని పెరికారియాన్ సెల్ అని అంటారు. న్యూరోఫైబ్రిల్ ఇదేంటి? బండిల్స్ ఆఫ్ ప్రోటీన్ ఫిలమెంట్స్ అనేవి ఒక బండిల్ లాగా న్యూరాన్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సైటోప్లాజమ్ ఆఫ్ న్యూరాన్స్వి ప్రజెంట్ అయి ఉంటాయి. స్టిమ్యులేషన్స్లో ఏంటి అంటే ఏదన్నా ఫంక్షనింగ్ అనేది జరిగినప్పుడు ఆ ప్రాసెస్ని ట్రిగర్ చేయడమే స్టిమ్యులేషన్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్. ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి? ఇవి నాజల్ క్యావిటీలో ప్రెజెంట్ అయి ఉంటాయి. స్మెల్ని సెన్స్ చేసుకోవడానికి, డిటెక్ట్ చేసుకోవడానికి ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ సైటాన్ అనేది ఏంటంటే సెల్ బాడీ. ఈ సెల్ బాడీ అని పెరికారియాన్ సెల్ అని అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్, involuntary actions in humans such as blood pressure, salivation and vomiting are controlled by the. మానవుల్లో రక్తపోటు, లాలాజలం మరియు వాంతులు వంటి అసంకల్పిత చర్యలు ఈ కింది వాటి ద్వారా నియంత్రించబడతాయి. ఆప్షన్ ఏ మెడ్యులా, ఆప్షన్ బి స్పైనల్ కార్డ్, ఆప్షన్ సి పాన్స్, ఆప్షన్ డి హైపోథలామస్. సో ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి దేని ద్వారా జరుగుతాయి, దేని ద్వారా కంట్రోల్ అవుతాయి? ఇన్వాలంటరీ యాక్షన్స్. సో చెప్పండి కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మెడ్యులా అబ్లాంగేటా. మెడ్యులా అబ్లాంగేటా ద్వారా ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బ్లడ్ ప్రెషర్, సాల్యువేషన్, వామిటింగ్ ఇవన్నీ కూడా మనకి మెడ్యులా అబ్లాంగేటా ద్వారా కంట్రోలింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పైనల్ కార్డ్. సో ఈ స్పైనల్ కార్డ్ దేనికి హెల్ప్ అవుతుంది? బ్రెయిన్ నుంచి ఎటువంటి ట్రాన్స్మిషన్ అనేది జరిగినా కూడా సో వాటికి ఆర్ బ్యాక్ సపోర్ట్కి ఇవన్నీ కూడా స్పైనల్ కార్డ్ అనేది చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పాన్స్. ఇది హిండ్ బ్రెయిన్లో ఒక పార్ట్. సో హిండ్ బ్రెయిన్ అనేది దేంతో మేడప్ అయి ఉంటుంది? మెడ్యులా అబ్లాంగేటా, సెరిబెల్లం అండ్ పాన్స్. సో హిండ్ బ్రెయిన్లో ఒక పార్ట్. నెక్స్ట్ వచ్చేసి హైపోథలామస్. హైపోథలామస్కి వచ్చేసరికి ఇవి వాలంటరీ మజిల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. లైక్ ఆకలిగా ఉన్న, దాహం వేసిన, బ్రీతింగ్కి. సో వీటికి హైపోథలామస్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్, ద ఫంక్షన్ ఆఫ్ ద లెన్స్ ఇన్ అవర్ ఐస్ ఈజ్ టు. మన కళ్ళల్లోని లెన్స్ యొక్క పని ఏమిటంటే ఆప్షన్ ఏ కవర్ ద ఐస్, కళ్ళను కప్పుకోండి. ఆప్షన్ బి సెండ్ మెసేజ్ ఆఫ్ ఇమేజెస్ టు ద బ్రెయిన్, మెదడుకు చిత్రాల సందేశాన్ని పంపండి. ఆప్షన్ సి చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఐ, కంటి నాభ్య దూరాన్ని మార్చండి. ఆప్షన్ డి ప్రొటెక్ట్స్ ఐ ఫ్రమ్ ఇంజరీ, కళ్ళను గాయం నుండి రక్షిస్తుంది. సో ఇక్కడ లెన్స్ ఏం చేస్తుంది? లెన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? కరెక్ట్ ఆప్షన్ ఎంఎస్డిఎన్ రమేష్, ఆశిష్. సో ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఐ. సో లెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఐ యొక్క ఫోకల్ డిస్టెన్స్ని చేంజ్ చేస్తుంది. ఏదన్నా లైట్ వచ్చేసి మన ఐ మీద, ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఐకి చేరినప్పుడు మన రెటీనాలో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్గా ఉంటుంది. సో అప్పుడు మనం ఆ ఆబ్జెక్ట్ని క్లియర్గా స్ట్రైట్గా చూడొచ్చు అనమాట. సో రిఫ్లెక్ట్ అయ్యి ఏం చేస్తుంది? ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఐని లెన్స్ అనేది చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కవర్ ద ఐస్. సో ఐస్ని కవర్ చేసేది ఏంటి అంటే కార్నియా. సో కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ పార్ట్ ఆఫ్ ద ఐ. ఇది ఏం చేస్తుంది అంటే ఐస్ని కవర్ చేయడానికి ఇది ఒక ట్రాన్స్పరెంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చి సెండ్ మెసేజెస్ ఆఫ్ ఇమేజెస్ టు ద బ్రెయిన్. సో ఇక్కడ ఇమేజెస్ని బ్రెయిన్కి సెండ్ చేసే పార్ట్ ఏంటి అంటే
మయోపియా, షార్ట్ సైట్, అవునండి. సో ఇక్కడ ప్రొటెక్ట్ ఐస్, ఇక్కడ ప్రొటెక్ట్ ఐస్ ఏం చేస్తుంది, ఐలిడ్స్. నర్వస్ సిస్టమ్. సో ఇమేజెస్కి బ్రెయిన్కి వెళ్ళి అది ఇది అని పర్టికులర్గా చెప్పడానికి ఇక్కడ నర్వ్స్ అనే మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిక్ నర్వ్స్. సో ఆప్టిక్ నర్వ్స్ అనేవి ఒక ఇమేజ్ యొక్క మెసేజ్ని బ్రెయిన్కి పంపించి ఇది పర్టికులర్ ఇమేజ్ దీనికి చెందింది అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫోకల్ డిస్టెన్స్ని లెన్స్ ద్వారా చేంజ్ చేయొచ్చు అండ్ ప్రొటెక్ట్ ఐస్ ఫ్రమ్ ద ఇంజరీ, ఐలిడ్స్ అనేవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ what is called feature of adaptation of human eyes to see near and distant objects. మానవ కళ్ళు దగ్గరి మరియు సుదూర వస్తువులను చూడటానికి అనుగుణంగా ఉండే లక్షణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ మయోపియా, ఆప్షన్ బి అకామిడేషన్, ఆప్షన్ సి వెటరన్, ఆప్షన్ డి రీఫార్మ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇందులో? అడాప్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఐస్ టు సీ నియర్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ని డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని చూడగలగడం దేని ద్వారా జరుగుతుంది? సో మయోపియాకి వచ్చేసరికి ఈ మయోపియా అనేది ఏంటి? నియర్ సైటెడ్నెస్. సో దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ మనకి కనిపించవు. సో నియర్ సైటెడ్నెస్ కదండి. ఇదేంటి? విజన్ డిసీజ్. సో విజన్ డిసీజ్ ఇది. సో దీని కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అకామిడేషన్ అనమాట. సో ఇక్కడ ఏంటి? నియర్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క అడాప్టేషన్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వెటరన్ రీఫార్మ్ ఏంటి? ఐ టర్మినాలజీ కాదు. సో ఈ రెండు కూడా కాదు. సో ఇక్కడ మయోపియా అనేది విజన్ డిసీజ్ అండ్ అడాప్టేషన్ ఆఫ్ హ్యూమన్ ఐస్ టు సీ నియర్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్కి వచ్చేసరికి అకామిడేషన్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ సెరిబెల్లం? కింది వాటిలో సెరిబెల్లం గురించి నిజం కానిది ఏది? ఆప్షన్ ఏ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద హిండ్ బ్రెయిన్, ఇది హిండ్ బ్రెయిన్లో ఒక భాగం. ఆప్షన్ బి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పోస్టీరియర్ రీజియన్ ఆఫ్ ద బ్రెయిన్, ఇది మెదడు యొక్క పృష్ఠ ప్రాంతంలో ఉంది. ఆప్షన్ సి ఇట్ ఈస్ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, అబౌట్ 25%, ఇది మెదడులో చాలా చిన్న భాగం, దాదాపు 25%. ఆప్షన్ డి ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts, 2 lateral cerebellar hemispheres అండ్ అ సెంట్రల్ వర్మిక్స్. ఇది 3 భాగాలను కలిగి ఉంటుంది, 2 ఫార్మ సెరిబెల్లార్ అర్ధగోళాలు మరియు ఒక కేంద్ర వర్మిక్స్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సెరిబెల్లం ఇస్ ద లార్జెస్ట్ పార్ట్. సెరిబెల్లమా సెరిబ్రమా? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఇందులో ఏంటి అడిగాడు? నాట్ ట్రూ. సెరిబెల్లం సంబంధించి రాంగ్ ఆప్షన్. సో ఇక్కడ సెరిబెల్లం సంబంధించి రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఇట్ ఈజ్ అ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, అబౌట్ 25%. సో 25% కాదండి, 11 or 12% కంటే తక్కువగా ప్రెజెంట్ అయి ఉంటుంది. సో సెరిబెల్లం అనేది హిండ్ బ్రెయిన్లో ఒక పార్ట్. ఇందులో ఏంటి? 3 parts ప్రెజెంట్ అయి ఉంటాయి హిండ్ బ్రెయిన్లో. ఏంటేంటి? ఫస్ట్ వచ్చేసి పాన్స్, సెకండ్ వచ్చేసి మెడ్యుల్లా ఆబ్లాంగేటా, నెక్స్ట్ వచ్చేసి సెరిబెల్లం. సో ఇందులో ఏంటి? 3 parts అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద పోస్టీరియర్ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఇది పోస్టీరియర్ రీజన్లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది, స్కల్కి బ్యాక్ సైడ్ ప్రెజెంట్ అయ్యి ఉంటుంది సెరిబెల్లం అనేది. సో ఇది కూడా కరెక్టే. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 parts, 2 lateral cerebellar hemispheres, 2 lateral cerebellar hemispheres and central vermix. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇందులో రాంగ్ ఆప్షన్ ఏంటంటే
It is a very small part of the brain, about 25%, 11% or 12% కంటే తక్కువగా ప్రెజెంట్ అయి ఉంటుందండి. సో నెక్స్ట్, క్లియర్ కదండి ఇది అందరికీ? వెయిట్ ఆఫ్ ద హ్యూమన్ బ్రెయిన్. ఓకే. I pulled my hand back from the flame reflexy. Which organ is responsible for such an action? నేను నా చేతిని జ్వాల నుండి ప్రతిచర్యగా వెనక్కి తీసుకున్నాను. అటువంటి చర్యకు ఏ అవయవం బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ ఏ సెరిబ్రమ్, ఆప్షన్ బి స్పైనల్ కార్డ్, వెన్నుపాము, ఆప్షన్ సి పాన్స్, ఆప్షన్ డి సెరిబెల్లం. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఐ పుల్డ్ మై హ్యాండ్ బ్యాక్ ఫ్రమ్ ద ఫ్లేమ్ రిఫ్లెక్సీ. సో ఇది దేనివల్ల జరుగుతుంది? స్పైనల్ కార్డ్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే స్పైనల్ కార్డ్ వల్ల జరుగుతుంది. సో స్పైనల్ కార్డ్ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ అనేవి వెళ్ళి అక్కడ హ్యాండ్ తీసేయడానికి అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, నర్వస్ సిస్టమ్ త్రూ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్ త్రూ పాస్ ఆన్ అయ్యి, నర్వ్స్ త్రూ పాస్ ఆన్ అయ్యి ఆ సిచ్యువేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సెరిబ్రమ్ అనేది లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పాన్స్ అండ్ సెరిబెల్లం వచ్చేసి హిండ్ బ్రెయిన్లో పార్ట్స్. సో హిండ్ బ్రెయిన్లో పార్ట్స్ కదండి. సో ఇవేంటి, ఇన్వాలంటరీ థింగ్స్ జరగడానికి, కంట్రోల్ చేసుకోవడానికి ఇవి మనకి హెల్ప్ అవుతాయి. సో నెక్స్ట్, EEG electroencephalogram test is conducted for diagnosing ailments of which of the following organs? కింది వాటిలో ఏ అవయవానికి సంబంధించిన వ్యాధులను నిర్ధారించడానికి EEG ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ పరీక్ష నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ బ్రెయిన్ మెదడు, ఆప్షన్ బి హార్ట్ గుండె, ఆప్షన్ సి స్టమక్ కడుపు, ఆప్షన్ డి లంగ్స్ ఊపిరితిత్తులు. సో EEG దేంట్లో యూజ్ చేస్తారండి? ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అనేది దేన్ని డయాగ్నైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే EEG. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రెయిన్ అండి. బ్రెయిన్ని డయాగ్నైజ్ చేసుకోవడానికి ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అనేది యూజ్ చేస్తున్నారు. సో బ్రెయిన్ స్ట్రోమ్ లేదా ఏదన్నా దెబ్బ తగిలి ఏదన్నా డ్యామేజ్ అయితే బ్రెయిన్లో, ఇవన్నీ కూడా డయాగ్నైజ్ చేసుకోవడానికి, డిటెక్ట్ చేసుకోవడానికి EEG ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ని యూజ్ చేసుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి హార్ట్కి యూజ్ చేసేది ఏంటంటే ECG ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ద్వారా హార్ట్లో ఏమన్నా డిసీజెస్ వస్తే, హార్ట్కి ఏదన్నా ప్రాబ్లం వస్తే డయాగ్నైజ్ చేసుకోవడానికి, డిటెక్ట్ చేసుకోవడానికి ECGని యూజ్ చేస్తున్నాం, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి స్టమక్. సో ఇక్కడ యూజ్ చేసేది ఏంటి, గ్యాస్ట్రోగామి. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్లో యూజ్ చేసేది ఏంటి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో గ్యాషియస్ ఎక్స్చేంజ్కి లంగ్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి, స్టమక్ ఏదైనా డైజెషన్కి హెల్ప్ అవుతుంది, అండ్ హార్ట్ పంపింగ్ ఆఫ్ బ్లడ్ వీటికి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ దేన్ని డయాగ్నైజ్ చేస్తుందండి? బ్రెయిన్. సో నెక్స్ట్, సో ఇవి మన దగ్గర ఉన్న కోర్సెస్ అండి. అర్థమెటిక్కి 6 parts అండ్ ప్యూర్ మ్యాథ్స్ 1 year వ్యాలిడిటీ 1249 ఓన్లీ, 6 months వ్యాలిడిటీ 849 ఓన్లీ. గ్రూప్ డికి సంబంధించి ఫుల్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ 1 year వ్యాలిడిటీ 1499 అండ్ 6 months వ్యాలిడిటీ 1049 ఓన్లీ. నెక్స్ట్ ఎన్టీపీసీకి సంబంధించి కూడా ఫుల్ కోర్సెస్ ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ 1299 అండ్ 1 year వ్యాలిడిటీ 1799 ఓన్లీ.
ఆల్ కాంపిటేటివ్ కోర్సెస్కి సంబంధించి మన దగ్గర కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. 4 మంత్స్కి వచ్చేసి 399 అండ్ 6 మంత్స్కి 749 ఓన్లీ. ఒకసారి అందరూ చెక్ చేయండి. సో లైక్ చేయండి గైస్ అందరూ కూడా. సో నెక్స్ట్, హౌ మచ్ డస్ ద హ్యూమన్ బ్రెయిన్ వెయిట్ ఇన్ గ్రామ్స్? మానవ మెదడు గ్రాముల్లో ఎంత బరువు ఉంటుంది? సో గ్రామ్స్ పరంగా చూసుకుంటే హ్యూమన్ బ్రెయిన్ ఎంత వెయిట్లో ఉంటుందండి హ్యూమన్ బ్రెయిన్? సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1200 to 1400 గ్రామ్స్ మధ్యలో హ్యూమన్ బ్రెయిన్ యొక్క వెయిట్ అనేది ఉంటుంది. సో హ్యూమన్ బ్రెయిన్ దేనికి హెల్ప్ అవుతుంది? ఎలక్ట్రికల్ సిగ్నల్స్ని పాస్ ఆన్ చేసుకొని బాడీలో ఏ ఫంక్షనింగ్ అయినా సరే జరుపుకోవడానికి మనకి బ్రెయిన్ అనేది హెల్ప్ అవుతుంది. సో బ్రెయిన్ త్రూ సిగ్నల్స్ అనేవి త్రూ అవుట్ ద బాడీ మనకి వెళ్తున్నాయి. సో ఫుడ్ తీసుకోవడానికి, ఆకలికి, దాహం వేసిన, కూర్చోవడం అన్న, నిలబడడం అన్న, కంట్రోలింగ్ అన్న, స్టిమ్యులేషన్స్ అన్న, సెక్రియేషన్స్ అన్న, ఇవన్నీ కూడా దేని త్రూ జరుగుతున్నాయండి? బ్రెయిన్ త్రూ జరుగుతున్నాయి. సో బ్రెయిన్ యొక్క వెయిట్ గ్రామ్స్లో చెప్పుకుంటే 1200 to 1400 గ్రామ్స్. సో నెక్స్ట్, synapse is the point at which a nervous impulse passes from. synapse అనేది నాడి ప్రేరణ వెళ్ళే బిందువు. ఆప్షన్ ఏ, వన్ ఎపిథీలియల్ సెల్ టు అనదర్, ఒక ఎపిథీలియల్ కణం మరొక దానికి. ఆప్షన్ బి, వన్ న్యూరాన్ టు అనదర్, ఒక న్యూరాన్ నుంచి మరొక దానికి. ఆప్షన్ సి, వన్ ఎండోక్రైన్ గ్లాండ్ టు అనదర్, ఒక ఎండోక్రైన్ గ్లాండ్ మరొక దానికి. ఆప్షన్ డి, ది బ్రెయిన్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్, మెదడు వెన్నుపాముకు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సినాప్స్ ఇస్ అ పాయింట్ అట్ విచ్ అ నర్వ్ ఇంపల్స్ పాసెస్ ఫ్రమ్. సో సినాప్స్ అనే పాయింట్ ఇక్కడ నర్వ్ ట్రాన్స్మిషన్కి హెల్ప్ అయ్యేది ఏంటి? సో నర్వ్ ట్రాన్స్మిషన్ దేని త్రూ జరుగుతుంది? సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? వన్ న్యూరాన్ టు అనదర్. సో వన్ న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి నర్వ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందండి. ఎపిథీలియల్ సెల్ టు అనదర్, ఇక్కడ ఏంటి? లైనింగ్ ఆఫ్ సెల్స్ అనేవి జరుగుతాయి. ఎపిథీలియల్ సెల్ నుంచి ఇంకో ఎపిథీలియల్ సెల్ జరగడం వల్ల లైనింగ్ ఆఫ్ సెల్స్ ఇవి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటాయి? రీనల్ ట్యూబ్యూల్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఎపిథీలియల్ సెల్ నుంచి ఇంకో సెల్కి వెళ్ళినప్పుడు లైనింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, వన్ ఎండోక్రైన్ గ్లాండ్ టు అనదర్. సో ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ దేనికి హెల్ప్ అవుతాయి? సెక్రియేషన్స్కి హెల్ప్ అవుతాయి. సో సెక్రియేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? లైనింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎండోక్రైన్లో సెక్రియేషన్స్ అనేవి జరుగుతాయి. బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్. సో ఇక్కడ ఏంటి? ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పాస్ ఆన్ అవుతాయి. సో సిగ్నల్స్ పాస్ ఆన్ జరగడానికి బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్, ఇక్కడ సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎండోక్రైన్ గ్లాండ్ టు అనదర్, ఇక్కడ సెక్రియేషన్స్, హార్మోన్ సెక్రియేషన్స్, ఎంజైమ్ సెక్రియేషన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఎపిథీలియల్ సెల్ టు అనదర్ లైనింగ్ అనేది జరుగుతుంది. సో న్యూరాన్ టు న్యూరాన్ నర్వ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, each neuron is formed of a cyton cell body from which arises a number, a small branched process is called. ప్రతి న్యూరాన్ ఒక సైటాన్ కణ శరీరంతో ఏర్పడుతుంది. దీని నుండి అనేక చిన్న శాఖలుగా ఉండే ప్రక్రియ ఉద్భవిస్తాయి. వీటిని ఆప్షన్ ఏ యాక్సాన్, ఆప్షన్ బి సింపాథెటిక్ డివిజన్, ఆప్షన్ డి రిఫ్లెక్స్ యాక్షన్, ఆప్షన్ డి డెండ్రైటిస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఇందులో? న్యూరాన్ ఇస్ ఫార్మ్డ్ బై సైటాన్. సో సెల్ బాడీ త్రూ న్యూరాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్మాల్ బ్రాంచెస్ని ఏమంటారు? సో కరెక్ట్ ఆప్షన్ ఎస్, డెండ్రైటిస్. సో డయాగ్రామ్లో చూసుకుంటే, సో ఇది న్యూరాన్ ఒక నర్వ్ సెల్గా చూసుకుంటే ఇక్కడ స్మాల్ బ్రాంచెస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇవేంటి? యాక్సాన్స్. ఇవి యాక్సాన్స్, ఇది న్యూక్లియస్, ఇది సెల్ బాడీ.
సో సెల్ బాడీతో ఏ స్మాల్ బ్రాంచెస్ ఏంటంటే వీటిని డెండ్రైటిస్ అంటారు. సో ఈ డెండ్రైటిస్ అనేవి దేనికి హెల్ప్ అవుతున్నాయి? సిగ్నల్స్ని పాస్ ఆన్ చేసుకోవడానికి, ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్కి సిగ్నల్స్ని పాస్ ఆన్ చేసుకోవడానికి ఈ డెండ్రైటిస్ అనేవి మనకి హెల్ప్ అవుతున్నాయి. యాక్సాన్స్, సో ఈ యాక్సాన్స్ అనేవి నర్వ్ టిష్యూస్లో ఒక పార్ట్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సింపాథెటిక్ డివిజన్ అనేది జరుగుతుంది అండ్ రిఫ్లెక్స్ యాక్షన్ అనేది దీంట్లో పార్ట్ కాదండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ స్మాల్ బ్రాంచెస్ అనేవి ఏంటి? డెండ్రైటిస్. ఈ డెండ్రైటిస్ త్రూ ఒక నర్వ్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడానికి డెండ్రైటిస్, ఈ స్మాల్ బ్రాంచెస్ అనేవి హెల్ప్ అవుతాయి. క్లియర్ కదండి? సో నెక్స్ట్కి వెళ్ళిపోదామా? So next, involuntary actions such as breathing, salivation and peristalsis are controlled by శ్వాస, లాలాజలం మరియు పెరిస్టాల్సిస్ వంటి అసంకల్పిత చర్యలు వీటి ద్వారా నియంత్రించబడతాయి. ఆప్షన్ ఏ మెడ్యులా అబ్లాంగేటా, ఆప్షన్ బి సెరిబ్రమ్, ఆప్షన్ బి సెరిబెల్లం, ఆప్షన్ సి సెరిబ్రమ్, ఆప్షన్ డి హైపోథలామస్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్వాలంటరీ యాక్షన్స్ అన్నాడు. ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి దేని ద్వారా జరుగుతున్నాయి మనకి? ఎస్, ఆప్షన్ ఏ మెడ్యులా అబ్లాంగేటా. మెడ్యులా అబ్లాంగేటా ద్వారా ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏంటి? ఇన్వాలంటరీ యాక్షన్స్ అంటే మనం కాన్షియస్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే యాక్షన్ మన బాడీ త్రూ జరుగుతుందో అది మన కంట్రోల్లో ఉండదు అనమాట. అది దేని ద్వారా జరుగుతుంది అంటే మనకి మెడ్యులా అబ్లాంగేటా ద్వారా జరుగుతుంది. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా కొన్నిసార్లు అవి అవ్వవు. సో అది మెడ్యులా అబ్లాంగేటా ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెరిబెల్లం. సెరిబెల్లం అనేది ఏంటి? హిండ్ బ్రెయిన్లో ఒక పార్ట్. సో ఇది దేనికి హెల్ప్ అవుతుంది? వాలంటరీ యాక్షన్స్లో హెల్ప్ అవుతుంది. కంట్రోలింగ్కి, బ్రీతింగ్కి, వీటికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెరిబ్రమ్, లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఏ నర్వ్ సిగ్నల్స్ పాస్ ఆన్ అవ్వడానికైనా సరే మనకి సెరిబ్రమ్ అనేది హెల్ప్ అవుతుంది. స్పైనల్ కార్డ్తో అటాచ్ అయ్యి నర్వ్ ట్రాన్స్మిషన్స్కి ఈ సెరిబ్రమ్ అనేది హెల్ప్ అవుతుంది. హైపోథలామస్ బ్యాలెన్సింగ్కి, స్విమ్మింగ్కి, రన్నింగ్కి, ఈ అంటే వాలంటరీ యాక్షన్స్లో హైపోథలామస్ అనేది మనకి ఇన్వాల్వ్ అవుతుంది. హైపోథలామస్ అనేది వాలంటరీ యాక్షన్స్ని జరుపుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫుడ్, థ్రస్ట్, స్విమ్మింగ్, రన్నింగ్, ఈటింగ్, వీటిలన్నిటికీ హైపోథలామస్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్, which among the following activities voluntary muscles are involved? కింది వాటిలో స్వచ్ఛంద కండరాలు ఏ కార్యకలాపాల్లో పాల్గొంటాయి? ఏ జంపింగ్ ఆఫ్ ఫ్రాగ్, కప్ప దూకడం, బి మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్, కడుపులో ఆహారం కదలిక, సి పంపింగ్ ఆఫ్ హార్ట్, గుండె కొట్టుకోవడం, డి రైటింగ్ ఇన్ హ్యాండ్, చేతిలో రాయడం. సో ఇక్కడ ఏంటి? వాలంటరీ మజిల్స్ అనేవి ఎందులో ఇన్వాల్వ్ అయ్యాయి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏబిసిడిలో దేంట్లో వాలంటరీ యాక్షన్స్ అనేవి జరుగుతాయండి? సో వాలంటరీ యాక్షన్స్ అనేవి జంపింగ్ ఆఫ్ ఫ్రాగ్ అండ్ రైటింగ్ ఇన్ హ్యాండ్. సో ఈ రెండింటిలోని వాలంటరీ యాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఫ్రాగ్ జంపింగ్ లెగ్ మజిల్స్లో వాలంటరీ యాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ జంపింగ్ ఆఫ్ ఫ్రాగ్ యొక్క లెగ్ మజిల్స్ అనేవి దాని కంట్రోల్లోనే జరుగుతుంది, వాలంటరీ యాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ రైటింగ్ ఇన్ హ్యాండ్. సో చేత్తో రాస్తున్నప్పుడు మన హ్యాండ్ యొక్క కంట్రోల్ అనేది మనలోనే ఉంటుంది. సో హ్యాండ్ మజిల్స్ యొక్క కంట్రోల్ అనేది మన కాన్షియస్నెస్లో ఉన్నప్పుడే రాస్తాం అనమాట. సో ఈ రెండిట్లోనే కూడా వాలంటరీ యాక్షన్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్. సో ఇదేంటి? ఇన్వాలంటరీ యాక్షన్. ఫుడ్ అనేది స్టమక్లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి అది మళ్ళీ దాని యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకుంటుంది. సో మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ అనేది ఇన్వాలంటరీ యాక్షన్. ఇది మన చేతుల్లో ఉండదు అనమాట. మనం చూస్తూ మనం చేయలేం. నెక్స్ట్ పంపింగ్ ఆఫ్ హార్ట్ అనేది కూడా దాని అంతటా అదే చేసుకుంటుంది. బ్లడ్ని పంప్ చేసుకొని త్రూ అవుట్ ద బాడీ సర్క్యులేట్ చేసుకుంటుంది. ఈవెన్ మనం కాన్షియస్లో లేకపోయినా కూడా ఇది దాని యొక్క యాక్షన్ని జరుపుకుంటుంది.
సో పంపింగ్ ఆఫ్ హార్ట్ ఇంకా మూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్ వచ్చేసి ఇన్వాలంటరీ యాక్షన్స్. ఈ రెండు ఏంటంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. సో ఇందులో మన కంట్రోల్ అనేది ఉండదు. అండ్ జంపింగ్ ఆఫ్ ఫ్రాగ్, ఆ యానిమల్లో అది జంప్ చేసుకోవడానికి దాని యొక్క కంట్రోల్ దాని దగ్గర ఉంటుంది, లెగ్ మజిల్ యొక్క కంట్రోల్. అండ్ రైటింగ్ ఇన్ హ్యాండ్, హ్యాండ్తో రాసే దాంట్లో కూడా దాని యొక్క యాక్షన్, దాని కంట్రోల్, హ్యాండ్ కంట్రోల్ అనేది అక్కడ ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఏ అండ్ డి. సో ఆప్షన్ సి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ హౌ మెనీ స్పైనల్ నర్వ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ? మానవ శరీరంలో ఎన్ని వెన్నెముక నాడులు ఉంటాయి? ఆప్షన్ ఏ 31 pairs 31 జతలు, ఆప్షన్ బి 30 pairs 30 జతలు, ఆప్షన్ సి 33 pairs 33 జతలు, ఆప్షన్ డి 32 pairs 32 జతలు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? స్పైనల్ నర్వ్స్. హ్యూమన్ బాడీలో స్పైనల్ నర్వ్స్ అనేవి ఎన్ని ప్రెజెంట్ అయి ఉంటాయి? ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 31 pairs. సో 31 pairs అనేవి ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. నర్వస్ సిస్టమ్ అనేది 2 టైప్స్గా చెప్పుకుంటున్నాం, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ క్రేనియల్ నర్వస్ సిస్టమ్. సో బాడీలో జరిగే ఏ యాక్షన్ అన్నా వాలంటరీ ఆర్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అవి దేని ద్వారా జరుగుతున్నాయి? నర్వస్ సిస్టమ్ త్రూ జరుగుతున్నాయి. తినడం, తాగడం, కూర్చోవడం, పరిగెట్టడం, స్విమ్ చేయడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా నర్వస్ సిస్టమ్ త్రూ జరుగుతున్నాయి. సో వాలంటరీ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్. సో ఇవి ఎన్ని టైప్స్గా చెప్తున్నాడు? 2 టైప్స్గా చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, సెకండ్ వచ్చేసి క్రేనియల్ నర్వస్ సిస్టమ్. సో ఇక్కడ స్పైనల్ నర్వ్స్ అనేవి దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే క్రేనియల్ నర్వ్ సిస్టంలో వస్తాయి. సో ఇక్కడ క్రేనియల్ నర్వ్స్ వచ్చేసి ఎన్నండి 12 pairsగా చెప్పుకుంటాం, అండ్ స్పైనల్ నర్వ్స్ వచ్చేసి 31 pairsగా చెప్పుకుంటాం. ఎస్. సో నెక్స్ట్ రాడ్ అండ్ కోన్ ఆర్ ఫౌండ్. కడ్డి మరియు శంకు కనిపిస్తాయి. ఆప్షన్ ఏ హార్ట్, గుండె, ఆప్షన్ బి లంగ్స్, ఊపిరితిత్తులు, ఆప్షన్ సి ఐ, కన్ను, ఆప్షన్ డి నోస్, ముక్కు. సో రాడ్స్ అండ్ కోన్స్ అనేవి అక్కడ చూస్తామండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఇందులో? ఎస్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఐస్లో మనం చూస్తాం రాడ్స్ అండ్ కోన్స్ అనేవి ఐస్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద ఐ ఏంటండి? రెటీనా. సో ఈ రెటీనాలో మనకి రాడ్స్ ఇంకా కోన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ రాడ్స్ అనేవి దేనికి హెల్ప్ అవుతాయి? కలర్స్ని డిస్టింగ్విష్ చేసుకోవండి. సో నైట్ బ్లైండ్నెస్కి చాలా సెన్సిటివ్గా ఈ రాడ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఏ కలర్ ఏంటి అనేది డిటెక్ట్ చేసుకోవడానికి, ఐడెంటిఫై చేసుకోవడానికి రాడ్స్ అనేవి హెల్ప్ అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసి కోన్స్. ఈ కోన్స్ అనేవి కలర్ని డిటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఇవి రెటీనాలో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఈ రాడ్స్ అనేవి సెంటర్ పార్ట్ ఆఫ్ ది రెటీనాలో మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ ఐస్లో రాడ్స్ అండ్ కోన్స్ అనేవి మనకి కనిపిస్తాయి. ఇన్నర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ది రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ ఉంటాయి. రాడ్స్ అనేవి కలర్ని డిటెక్ట్ చేసుకోవు, నైట్కి చాలా సెన్సిటివ్గా యాక్ట్ చేస్తాయి, అండ్ కోన్స్ అనేవి కలర్స్ని డిటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అనేది పెయిన్ ఆర్గన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఇది దేనికి హెల్ప్ అవుతుంది? పంపింగ్ ఆఫ్ బ్లడ్కి హెల్ప్ అవుతుంది. సో బ్లడ్ని పంప్ చేసుకొని త్రూ అవుట్ ద బాడీ సర్క్యులేట్ చేసుకోవడానికి హార్ట్ అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ దేనికి హెల్ప్ అవుతుంది? గ్యాషియస్ ఎక్స్చేంజ్. సో గ్యాషియస్ ఎక్స్చేంజ్కి లంగ్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి నోస్. సో నోస్లో ఏం ప్రెజెంట్ అయి ఉంటుంది? ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. సో ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉండడం వల్ల ఎయిర్లో ప్రెజెంట్ అయి ఉన్న స్మెల్ని డిటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో క్లియర్ కదండి? స్టడీ ఆఫ్ లంగ్స్ పల్మనాలజిస్ట్. ఎస్. సో నెక్స్ట్ which of the following is not correct about cerebellum? సెరిబెల్లం గురించి కింది వాటిలో సరైనది కానిది ఏది?
ఆప్షన్ ఏ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts కాల్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్. ఇది సెరిబ్రల్ హెమిస్పియర్ అనే 2 భాగాలను కలిగి ఉంటుంది. ఆప్షన్ బి, ఇట్ లైస్ ఇన్ ద పోస్టీరియర్ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్. ఇది మెదడు యొక్క పృష్ఠ ప్రాంతంలో ఉంటుంది. ఆప్షన్ సి, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిండ్ బ్రెయిన్. ఇది వెనుక మెదడులోని ఒక భాగం. ఆప్షన్ డి, ఇట్ ఈస్ మచ్ స్మాలర్ కన్సిస్టింగ్ 12% ఆఫ్ ద బ్రెయిన్. ఇది మెదడులో 12% కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? సెరిబెల్లం గురించి. సో ఇక్కడ సరైనది కాదు అని అడుగుతున్నాడు. సో రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఏ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts కాల్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్. ఇది 2 partsలో ఉండదండి, 3 partsలో ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో 3 parts ఏంటి? ఫస్ట్ వచ్చేసి ఇవి 2గా ఉంటాయి. 2 parts వచ్చేసి సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ ఒక పార్ట్ వచ్చేసి వర్మిక్స్. సో వర్మిక్స్ అనేది ఒకటి. సో మొత్తం ఏంటంటే 3 parts. సో 3 partsలో ప్రెసెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఇట్ లైస్ ఇన్ ద పోస్టీరియర్ రీజన్ ఆఫ్ ద బ్రెయిన్. సో స్కల్కి బ్యాక్ సైడ్ మనకి సెరిబెల్లం అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హిండ్ బ్రెయిన్. హిండ్ బ్రెయిన్లో పార్ట్ ఇది. హిండ్ బ్రెయిన్ దేంతో మేడప్ అయి ఉంటుంది? పాన్స్, మెడ్యుల్లా అబ్లాంగేటా, సెరిబెల్లం. సో హిండ్ బ్రెయిన్లో పార్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ మచ్ స్మాలర్ కన్సిస్టింగ్ 12% ఆఫ్ ద బ్రెయిన్. సో 12% ఆఫ్ ద బ్రెయిన్ కంటే తక్కువగా ప్రెసెంట్ అయ్యి ఉంటుంది. సో ఇక్కడ రాంగ్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts కాల్డ్ సెరిబ్రల్ హెమిస్పియర్. సో అయిపోయిందండి 20 questions. సో మీ స్కోర్ మెన్షన్ చేయండి. స్కోర్ మెన్షన్ చేయండి. 20కి ఎంత? నైస్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్. స్కోర్ మ్యాచ్ 0 అయ్యేవి. 20కి ఒకటి కూడా కరెక్ట్ చేయలేదా మీరు? లక్ష్మణ్ 17, వెంకట్ 5. టెల్ మీ హిందీ మేడం టెక్ నెక్స్ట్ టైం. సార్ ఇక్కడ తెలుగు వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ హిందీ ఒకటా మీకు? నెక్స్ట్ హ్యావ్ అ గ్రేట్ సెషన్ మ్యామ్. థ్యాంక్ యూ అండి. రాజేష్ 0. రాజేష్ గారు మీరు ఎప్పుడు కరెక్ట్ చేస్తారండి? ఏ రోజన్నా మార్క్స్ పెడతారేమో అని చూస్తున్నాను. అస్సలు ఎప్పుడు 0నే అంటున్నారు. కుమార్ 17, అప్రాక్స్ 7. కీ టు సక్సెస్ 19, అశోక్ 11. నెక్స్ట్ మహేష్ 10, అజయ్ 18, స్నేహ 16, మౌనిక ఏం పెట్టారండి? నాని 21 నేను చెప్పిన 20 questions అండి. 21 ఎలా వచ్చాయి? నేను నా ఎక్స్ప్లెనేషన్ కోసం అడగలేదు రాజేష్, మీ స్కోర్ కోసం అడిగాను. మీ స్కోర్ 0 అయితే వెరీ గుడ్, వెరీ నైస్, చాలా బాగుంది మీ ప్రిపరేషన్. అర్థమెటిక్ నెక్స్ట్ ఉంటుందండి. నా క్లాస్ అంటే ప్రతిరోజు ప్రతి క్లాస్ ఉంటుందండి. ఎప్పుడు ఉంటుందో అన్న క్లియర్గా నాకు తెలీదు. కిషోర్ ఓకే. సైక్లోన్ అండి. ఓకే. సో అందరూ స్కోర్స్ మెన్షన్ చేస్తారు కదండి? ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.